నెక్స్ట్ సెకండ్ లెసన్ సంబంధించి విత్ అండ్ హ్యూమర్. దీంట్లో మళ్ళీ మనకి 3 ఉంటాయి, ABC. సో చూద్దాం. ఫస్ట్ మనకి గ్లాసరీ అనేది చూద్దామండి. గ్లాసరీ చూసినట్టయితే గెట్ హర్ ఓన్ వే. గెట్ హర్ ఓన్ వే ఇది ఒక జాతీయం అనమాట, ఇడియము. ఇవి కూడా అడుగుతారు. ఈ ఇడియానికి అర్థం ఏమి అని చెప్పి మనకి కింద ఆప్షన్స్లో ఇస్తారు, సో చూసుకోవాలి. గెట్ హర్ ఓన్ వే అంటే మనకి ఇది ఒక జాతీయము. పర్స్వాడ్ అదర్ పీపుల్ టు అలో యూ టు డూ వాట్ యు వాంట్ అంటే ఎదుటి వాళ్ళని ఒప్పించడం, మనకి ఏం కావాలో అదే చేయాలని చెప్పి ఎదుటి వాళ్ళని ఒప్పించడం అనమాట. గెట్ హర్ ఓన్ వే ఇడియం వాడతాం, ఇది జాతీయం. నెక్స్ట్ ఇక్కడ మనకు D'(Y) ఉంది కదా, అంటే ఏంటంటే డూ యూ అనే దానికి మనకు షార్ట్కట్లు ఈ విధంగా వాడతామండి. యూజ్డ్ ఇన్ యాక్వర్డ్ సిచ్యువేషన్స్లో మనము ఇలాగా వాడడం అనేది జరుగుతుంది. డూ యూ అంటే మీరు అనే మీనింగ్లో వస్తుంది. నెక్స్ట్ ప్రికాషియస్ అంటే ఏంటంటే ఇక్కడ ఇంటెలిజెంట్, గిఫ్టెడ్, టాలెంటెడ్ అంటే ఇంటెలిజెంట్ అంటే బాగా తెలివైన, బహుముఖ అనే మీనింగ్లో బహుమతి చిల్డ్రన్, గిఫ్టెడ్ చిల్డ్రన్ అని కదా, ఆ విధంగా బాగా ప్రతిభావంతమైన అనే మీనింగ్లో మనం ఇది వాడతాం. నెక్స్ట్ బ్యూరో అంటే ఏంటంటే ఒక కార్యాలయం అండి. కార్యాలయం అనే దాన్ని మనం బ్యూరో అంటాము. రైటింగ్ డెస్క్ విత్ డ్రాయర్స్ అంటే మనకి ఇక్కడ డ్రాస్ ఉంటాయి కదా, సో ఇలాగా డ్రాయర్స్ కలిగినటువంటి రాసుకునేటువంటి ఒక డెస్క్ని కూడా మనం బ్యూరో అని చెప్పి అంటాం. డ్రైవ్ ఏ హార్డ్ బార్గిన్ ఇది కూడా ఒక జాతీయం అనమాట, ఇడియం. డ్రైవ్ ఏ హార్డ్ బార్గిన్ అంటే గట్టి బేరం ఆడు అంటాం కదా, సో అది. వర్క్ హార్డ్ టు నెగోటియేట్ అగ్రిమెంట్స్ ఇన్ వన్స్ ఓన్ ఫేవర్ ఒకరికి ఇష్టానుసారంగా మనం దాన్నే ఒప్పించడం అనమాట. దాన్నే మనము డ్రైవ్ ఏ హార్డ్ బార్గెన్ గట్టి బేరము అని అంటాము. డాఫ్ట్ అంటే స్టూపిడ్, సిల్లీ అంటే తెలివి తక్కువైన లేదా వెరితనము, ఇలా వాడడంలో డాఫ్ట్ వాడతామండి. నెక్స్ట్ పించ్ అంటే స్టీల్ అనమాట. ఇది మనకు సెంటెన్స్ బట్టి వాడతాము. చిటికెడు అనే మీనింగ్లోనూ వాడతాం అనమాట. రోంత చిటికెడు అంటాం కదా, కొంచెం అని చెప్పి అలాంటి మీనింగ్లో. మ్యాంటెల్ పీస్ అంటే ఏ షెల్ఫ్ ప్రొజెక్టింగ్ ఫ్రమ్ ద వాల్ ఓవర్ ద ఫైర్ ప్లేస్. ఇక్కడ పొయ్యి చేసుకుంటారు కదా, ఫైర్ ప్లేస్ అంటే వంట చేసుకునేటువంటి ఆ పొయ్యి ఉంటుంది కదా, ఆ పొయ్యి దగ్గర ఆ పొయ్యి మీద ఉండేటువంటి ఆ గోడ నుంచి ఒక సెల్ఫ్ అనేది ఉంటుంది కదా పైన మనకు వంట చేసుకునే కాడ, సో దాన్ని మనం మ్యాంటల్ పీస్ అంటామండి. నెక్స్ట్ ఉషర్ అంటే మనకు లీడ్, షో ద వే, వెల్కమ్. లీడ్ అంటే దారి లేదా షో ద వే దారి చూపడం, లేదంటే వెల్కమ్ స్వాగతించడం. ఓకే, ఈ విధంగా చూసుకుంటాం ఉషర్ అంటే. నెక్స్ట్ కాంప్లసెంట్ అడ్జెక్టివ్ ఇది. కాంప్లసెంట్ అంటే సెల్ఫ్ సాటిస్ఫైడ్ అండి. సెల్ఫ్ సాటిస్ఫైడ్, అన్కన్సర్న్డ్, ఓకేనా, ఆందోళన లేని లేదంటే సెల్ఫ్ సాటిస్ఫైడ్, ఆత్మతృప్తి కలిగిన అనే మీనింగ్లో చూసుకుంటాము. మొత్తానికి ఇది కాంప్లసెంట్ అంటే ఆత్మ సంతృప్తి. నెక్స్ట్ చీర్పిలి అంటే చీర్ఫుల్లీ అండ్ యాక్టివ్లీ. చీర్ఫుల్లీ అంటే ఉల్లాసంగా, ఇది యాక్టివ్లీ అంటే బాగా చురుకుగా ఉండడము అనే మీనింగ్లో చూసుకుంటాం. నెక్స్ట్ స్నగ్ అంటే బాగా వెచ్చగా, కంఫర్టబుల్గా ఉండడము. ఓకే, స్నగ్. ఓకే, ఓవర్ డ్యూ అంటే ఏదైనా మనం ఫీజు టయానికి కట్టుకుంటే ఓకే దాన్ని ఏమంటామంటే ఓవర్ డ్యూ అయిందంటాం కదా, సో అదాగా టైంకి కట్టకుండా ఉండడం. నాట్ పెయిడ్ బై ద ఎక్స్పెక్టెడ్ టైం. ఓకేనా. నెక్స్ట్ స్విండ్లింగ్ అంటే చీటింగ్ సంబడి ఫర్ ప్రాపర్టీ ఆర్ మనీ, డబ్బు లేదంటే ఆస్తి కోసం ఒకరిని మోసం చేయడము. ట్రాన్స్ఫిక్స్డ్ బికేమ్ మోషన్లెస్ ఇన్ ఫియర్, భయంతో వాళ్ళు కదలిక లేకుండా అలాగే నిలుకొని వెళ్ళిపోవడం అనమాట. దీన్ని మనం ఏమంటాం, ట్రాన్స్ఫిక్స్డ్ అంటాం. నెక్స్ట్ చొక్లింగ్ అంటే చిన్నగా నవ్వడం అండి. లాఫింగ్ క్వైట్లీ అవుట్ ఆఫ్ మైల్డ్ అమ్యూజ్మెంట్ ఆర్ సాటిస్ఫాక్షన్, చిన్న ఆత్మ సంతృప్తితో ఓకే మైల్డ్ చిన్నగా అలాగా స్మైల్ చేయడం అనమాట, చిన్నగా. నెక్స్ట్ క్లాడ్ వియరింగ్ ఏ పర్టికులర్ టైప్ ఆఫ్ క్లాతింగ్. ఓకే, బట్టలు ధరించడం అంటారు. ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ క్లాతింగ్స్ని వేసుకోవడాన్ని ఏమంటామంటే ధరించడము. క్లాడ్ అంటే ధరించడము. మాలీషియస్ అంటే హార్మ్ఫుల్ అండి, అంటే హానికరమైన. ఇది ఆల్రెడీ రిపీట్ అయింది ముందు లెసన్లో కూడా. ఇది దీనికి సంబంధించినటువంటి గ్లాసరీ. కాంప్రిహెన్షన్ అవసరం లేదు, రీడింగ్ మనకు అవసరం లేదు. జస్ట్ గ్రామర్ పార్ట్ వొకాబులరీ చూసుకుంటే, గ్లాసరీ చూసుకుంటే, గ్రామర్ అనేది చూసుకుంటే సరిపోతుంది. ఆ 3 ఇక్కడ మనకు ద కర్టన్ ఫాల్స్. ఇక్కడ మనకు ఇది రాసింది ఎవరంటే బై విలియం స్టాన్లే హాంగ్టన్ అండి. ఇది కూడా మనకు చూసుకోవచ్చు. ఓకే, విలియం స్టాన్లే హాంగ్టన్ వాజ్ ఎ ఫేమస్ ఇంగ్లీష్ డ్రామాటిస్ట్ అండి. హీ వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆఫ్ ఎ గ్రూప్ ఆఫ్ రియలిస్టిక్ ప్లే రైట్స్ ఆఫ్టెన్ కాల్డ్ ద మాంచెస్టర్ స్కూల్. ఇన్ ఎవ్రీ ప్లేస్ హీ సాట్ టు ప్రెజెంట్ అన్ ఐడియా. ప్రతి స్కూల్ అంతా తిందేనంట. ఓకే, అక్కడ ఎక్కడ చూసినా కూడా తినే ఐడియాలే కనిపిస్తూ ఉంటాయి. హీ హ్యాడ్ ఎ రీమార్కబుల్ గిఫ్ట్ ఫర్ డైలాగ్ దట్ ఈజ్ ఎవిడెంట్ ఇన్ ద డియర్ డిపార్చర్. ద డియర్ డిపార్చర్ వాజ్ ఫస్ట్ ప్రొడ్యూస్డ్ ఇన్ మాంచెస్టర్ ఇన్ 1908. 1908లో మాంచెస్టర్లో ఇది ఫస్ట్ ప్రొడ్యూస్ చేయడం జరిగింది. హియర్ హాంగ్టన్ సాట్
చార్టిరైజెస్ ద డిగ్రేడేషన్ ఆఫ్ మోరల్ వాల్యూస్ ఇన్ ద బ్రిటిష్ మిడిల్ క్లాస్. మనకి ఇదంతా ఏం అడగరండి, లెసన్ సంబంధించి రచయిత సంబంధించి అడుగుతారు, అంతేగాని ఎవరు రచించారని ఇదంతా అయితే అడగరు. గ్లాసరీ చూద్దాం నెక్స్ట్. గింగర్లీ అంటే ఇది ఒక అడ్జెక్టివ్. సబ్జెక్ట్ ఇక్కడ మనకు ఏదైతే చూసుకుంటామో వర్డ్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కూడా చూసుకోవాలండి, గ్రామర్ పార్ట్లో అడిగే ఛాన్స్ ఉంది. ఈ 10th క్లాస్ సంబంధించి అయితే ప్రతిదానికి బ్రాకెట్లో ఇచ్చారు, చూసుకోండి. గింగర్లీ అంటే ఇన్ ఏ కేర్ఫుల్ వే అంటే చాలా జాగ్రత్తగా. నెక్స్ట్ పోక్ అండి. పోక్ అంటే ఏంటంటే పుష్ అన్నమాట, అంటే దబ్బడము లేదా ఇలాగ నెట్టడము. పోక్ అంటే మనకు వేళ్ళతో ఇలాగా చేత్తో అలాగా పొడచడం, పక్కన వాళ్ళని గుచ్చడం అనే మీనింగ్లో కూడా వస్తుంది. వాట్ ద డెవిల్ ఫ్రేజ్ అండి ఇది. వాట్ ద డికెన్స్ ఇది ఇడియం అనమాట. వాట్ ద డెవిల్ ఏం దెయ్యానివి నువ్వు అంటాం కదా, సో అలాంటి టైంలో వాడతాం ఇది ఫ్రేజ్. ఇదైతే వాట్ ద డికెన్స్ అన్నా కూడా దెయ్యమే, డెవిల్ అన్నా దెయ్యమే, ఇడియంలో వాడతాం జాతీయంగా. ఇక్కడ మనకు వాట్ ఏ డెవిల్ అనేది చూసినట్టయితే ద ఓల్డ్ ఫ్యాషన్ వే ఆఫ్ షోయింగ్ అనోయన్స్ అంటే ఒక విసుగును చూపించడానికి మనం ఈ వర్డ్ అనేది వాడుతూ ఉన్నారు ఎప్పుడు, పాతకాలంలో. ఆర్ డిస్ప్లెజర్, ఓకేనా, మనకు విసుగు చూపడాన్ని, మనకి ఇక్కడ చిరాకు చూపడాన్ని మనం ఇక్కడ ఈ విధంగా పదం వాడతాం. దిస్ ఫ్రేజ్ ఈజ్ ఆల్వేస్ యూజ్డ్ ఇన్ క్వశ్చన్స్లో యూజ్ చేస్తారనమాట. నెక్స్ట్ టూమ్ఫోలెరీ, ఫూలిష్ ఆర్ సిల్లీ బిహేవియర్, చాలా చిల్లర ప్రవర్తన ఏంటంటే ఫూలిష్ బిహేవియర్ ఏంటి, సిల్లీ బిహేవియర్ ఏంటి అంటాం కదా, సో అలాంటి టైంలో వాడతాము టూమ్ఫోలెరీ. వాట్ ద డికెన్స్ అన్నా కూడా దెయ్యమే అండి, ఏం దెయ్యానివి అని చెప్పి. ఇది ఓల్డ్ ఫ్యాషన్గా వాడతాము, ఇన్ఫార్మల్లో యూజ్ చేస్తామండి. యూజ్డ్ ఇన్ క్వశ్చన్స్ ఇన్స్టెడ్ ఆఫ్ డెవిల్ టు షో దట్ ఈజ్ అనాయర్ ఆర్ సర్ప్రైజ్. ఇటు డెవిల్ అనే దాని బదులు డికెన్స్ అని వాడతాము. ఇది కూడా మనకు సేమ్ మీనింగే ఇస్తుంది. విసుగు చూపే టైంలో మనము ఎదుటి వాళ్ళని తిట్టేటువంటిది, ఎదుటి వాళ్ళని అంటామన్నమాట. నెక్స్ట్ విండిక్టివ్ విస్పర్ అంటే ఇది మనకు నౌన్ ఫ్రేజ్ అండి. NOPHR అంటే నౌన్ ఫ్రేజ్, ఇంపార్టెంట్. టాకింగ్ అబౌట్ సమ్ వన్ ఇన్ ఏ హార్ష్ అండ్ హ్యాస్టీ మేనర్, ఒకరి గురించి ద్వేషంగా కోపంగా మాట్లాడడం మనం, ఓకేనా, విండిక్టివ్ విస్పర్. నెక్స్ట్ డబల్ ఫేస్డ్ అంటే హైపోక్రిటికల్, డిసైట్ఫుల్, డిస్హానెస్ట్. హైపోక్రిటికల్ అంటే కపటమైన, ఓకేనా, డిసైట్ఫుల్ అంటే మోసపూరితమైన, డిస్హానెస్ట్ అంటే నిజాయితీ లేనటువంటి, ఓకేనా. అబ్బా నీకు 2 ఫేస్లు ఉన్నాయి, డబల్ ఫేస్డ్ నువ్వు, అన్ని ఒకే తావన ఉండవు, నీ బుద్ధి వేరు అంటాం కదా, అలాంటి టైంలో వాడతాం. థంపింగ్ చూసినట్టయితే హిట్టింగ్ హార్ట్ అంటే గట్టిగా కొట్టడం అనమాట. విల్ అంటే ఒక విల్ అంటే కలిగి ఉండడం అనే మీనింగ్లో వస్తుందండి, ఒక సామర్థ్యం కలిగి ఉండడము, విల్లింగ్ అంటాం కదా, సో అలాగా. లీగల్ డాక్యుమెంట్ దట్ సేస్ వాట్ ఈజ్ హ్యాపెన్ టు సంబడీస్ ప్రాపర్టీ ఆఫ్టర్ హిజ్ ఆర్ హర్ డెత్. ఒకరి మరణం తర్వాత ఇంట్లో సంబంధించి ఆస్తులు పంచకం వస్తుంది కదా, పెద్దవాళ్ళ నుంచి చిన్న వాళ్ళకి, ఆ విధంగా ఒకరి మరణం తర్వాత ఆ ఆస్తి ఎవరికి వెళ్ళాలి అనేది పొందుపరిచి ఉన్నటువంటి ఒక లీగల్ డాక్యుమెంట్ని మనము విల్ అని చెప్పి అంటాం. నౌన్ ఇది, ఓకే. విల్ అనేది మనం చూసినట్టయితే వర్బ్ బీ ఫామ్ అనుకుంటామండి, హెల్పింగ్ వర్బ్ అనుకుంటాము. ఇక్కడ నౌన్ సెంటెన్స్ ఎక్కడ యూజ్ చేస్తే దాన్ని బట్టి అర్థం మారిపోతుంది, ఓకేనా. నౌన్ ప్లేస్లో వాడారంటే కనుక ఈ మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ ఫ్యాన్సీ అనేది వర్బ్ అండి. వాంట్, ఫీల్ లైక్. ఫ్యాన్సీ అంటే ఏంటంటే నాకు ఇష్టపడడం అనే మీనింగ్లో చూసుకుంటాం. వాంట్ అంటే అది కావాలి, ఫీల్ లైక్ ఓకే నాకు మంచిగా ఉంటుంది అని అనుకోవడం అనమాట. కాన్స్టర్నేషన్ ఏ వరీడ్ ఆర్ సాడ్ ఫీలింగ్. దిగ్భ్రాంతి అని మీనింగ్లో వాడతాం. కాన్స్టర్నేషన్ అనేది ఒక చాలా దిగులుగా ఉండడము, చాలా బాధ అనేటువంటి ఒక ఫీలింగ్ కలిగి ఉండడం, బాధగా ఉండడం. రింగ్ ఓ బెల్స్ ద నేమ్ ఆఫ్ ఏ రెస్టారెంట్, ఒక రెస్టారెంట్ యొక్క నేమ్ అండి ఇది రింగ్ ఓ బెల్స్ అనేది. నెక్స్ట్ హ్యాండియర్ అనమాట, ఇది అడ్జెక్టివ్. ఈజియర్ అనమాట అంటే సులభంగా, అంటే చేత్తో పట్టుకునే విధంగా ఉంది అంటాం కదా, హ్యాండియర్ అంటే చేత్తో పట్టుకోవడానికి వీలుగా ఉంది అన్నట్టుగా వాడతామండి. అంటే ఈజియర్ అంటే సులభంగా ఉంది అని. నెక్స్ట్ కాంప్రిహెన్షన్ మనకు అవసరం లేదు, ఇది అవసరం లేదు, లెసన్ చూసి రాయమన్నారు. ఇది కూడా మనకు లెసన్స్లో దీని యొక్క క్యారెక్టర్ని తెలిపేటివి ఏంటివో టిక్కు కొట్టమన్నారు. లెసన్ చదివితేనే అర్థమవుతుంది, లెసన్ మనకేం అవసరం లేదు కాబట్టి ఇది అవసరం లేదు. ఇది మనకు చూసినట్టయితే ఇది అవసరం లేదు. నెక్స్ట్ వొకాబులరీ చూద్దాం. ఇర్రెగ్యులర్ ప్లూరల్స్ అండి, ఇర్రెగ్యులర్ ప్లూరల్స్. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఫ్రమ్ యువర్ టెస్ట్ అండ్ నోటీస్ ద అండర్లైన్డ్ వర్డ్. విక్టోరియా రన్స్ అక్రాస్ టు ఎ బెల్ అండ్ సిట్స్ ఆన్ ద ఫ్లోర్ అట్ హిస్ ఫీట్. ది అండర్లైన్డ్ వర్డ్ ఏంటి? ఫీట్, ఓకేనా. ఇదేంటి? ప్లూరల్ ఫామ్, ఏ దానికి? ఫుట్. వీటికి సంబంధించినటువంటి ఫుల్ క్లాసెస్ అన్నీ మీకు యాప్లో అందుబాటులో ఉన్నాయి. 3rd నుంచి 10th వరకు లెసన్ వైజ్ వీడియోస్ ప్లస్ పీడిఎఫ్స్తో సహా మీకు 500 రూపీస్కే మీరు ఇక్కడ పర్చేస్ అనేది చేసుకోవచ్చు.
3, 4, 5 ఈవీఎస్ అంతా మనకు యూట్యూబ్లో ఉండేది ఓల్డ్ కాబట్టి ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ప్రకారం ఉంది. సో ఇక్కడ మనకు న్యూ సిలబస్ న్యూ డిస్ట్రిక్ట్స్ ప్రకారం మీకు ఇక్కడ అప్డేట్ చేయడం జరిగింది. అదేవిధంగా 7th తెలుగు సంబంధించి మొత్తం కంప్లీట్ అయింది. 8th సంబంధించి కూడా మీకు యాప్లో అందుబాటులో ఉంది. 8th జాగ్రఫీ సంబంధించి, అదేవిధంగా మ్యాథమెటిక్స్ సంబంధించి అయితే మోస్ట్ ఇంపార్టెంట్ 9th మ్యాథ్స్కి సంబంధించి కూడా మీకు ఇక్కడ ఆల్ క్లాసెస్ అన్నీ సెమ్ 1 సెమ్ 2 కూడా మీకు అప్లోడ్ చేయడం అనేది జరిగింది. ఈ విధంగా 3rd నుంచి 10th వరకు 3rd to 8th మొత్తం ఉంటాయి. 9th 10th లింక్డ్ టాపిక్స్ అనేటివి మీకు అప్లోడ్ చేయడం జరిగింది. చూడండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. పీడిఎఫ్స్ అనేటివి కూడా ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కంటెంట్ పీడిఎఫ్స్ మీరు మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఇక్కడే మీకు పీడిఎఫ్స్ కూడా డౌన్లోడ్ చేసుకుంటే మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఆడే మీకు క్విక్ రివిజన్ అనేది అయిపోతుంది. మీరు జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. మీరు ఇక్కడ వీడియోస్ అనేటివి డైలీ వింటూ ఉండండి. క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉన్నాయి. అదేవిధంగా క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి ఇక్కడ కూడా మీకు క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటాయి. సో వీడియోస్ వినడము, వీడికి వచ్చి ఎగ్జామ్స్ రాసుకోవడం కానీ చేసినట్టయితే ఈజీగా మీరు స్కోర్ అనేది 120 పైన అనేది చెయ్యొచ్చు. 3rd to 8th సంబంధించి లెసన్ వైజ్ ఉంటాయి. 9th 10th ఓకే, సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్, ఈ విధంగా ఆల్ సబ్జెక్ట్స్ అనేటివి లెసన్ వైజ్ టెస్టులు కూడా మీకు అందుబాటులో ఉన్నాయి 499 కోర్స్లో. నెక్స్ట్ సైకాలజీకి సంబంధించి అకాడమీ టెక్స్ట్ బుక్ సంబంధించి వీడియోస్ ప్లస్ పీడిఎఫ్స్, టెస్ట్లు మరియు బిట్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అంతా మీకు ఇక్కడ వీడియోస్ రూపంలో మీకు అంతా ఇక్కడ అవైలబిలిటీలో ఉంది. పీడిఎఫ్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేసుకోవచ్చు. బుక్ దొరకపోయినా పర్లేదు, ఈ పీడిఎఫ్ అనేది మీకు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేయించుకుని అది చదువుకున్నా కూడా మీకు సరిపోతుందండి. సేమ్ బుక్. దీని నుంచే మనకు టెట్లో సంబంధించి అయితే 25+ బిట్స్ అనేటివి వచ్చాయన్నమాట అవుట్ ఆఫ్ 30 ఎవ్రీ సెషన్లో. సో సైకాలజీ సంబంధించి మాత్రం ఈ బుక్ను మాత్రం మిస్ చేయొద్దండి. కేవలం 99 రూపీస్కే ఉంది. ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి యాప్ అనేది. ఆ యాప్లో మీకు ఇక్కడ ఈ 3 కోర్సెస్ అనేటివి మీకు కనిపిస్తాయి. సో పర్చేజ్ చేసుకొని చాలా యూస్ఫుల్ అవుతుంది. డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళ దగ్గర కంపల్సరీ ఉండాల్సిన కోర్స్ ఏదైనా ఉందంటే ఈ టెక్స్ట్ బుక్ సంబంధించి వీడియోస్ ప్లస్ టెస్ట్ సిరీస్ సంబంధించి. ఓకే, ఇదైతే మీకు మొత్తం టెస్ట్ సిరీస్ అనమాట. ఇదైతే మొత్తం మీకు వీడియో క్లాసెస్ అనేటివి కంటెంట్ సంబంధించి ఉంటాయి. ప్లస్ పీడిఎఫ్స్ అనేటివి ఉంటే డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. వీటి లింకులన్నీ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. చూడండి, క్లాసెస్ అనేది వినండి.